మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ వెంకటేష్, రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సత్యమణికి జయసుధ మరోసారి నోటీసులు మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పోలీసులు ఇంటి తలుపులకే నోటీసులు అయితే అందించి వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జయసుధకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ అయితే ఇచ్చింది. బెయిల్ మంజూరు చేసినా సరే పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో చాలా క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి అయితే పోలీసులు వెళ్లారు. అయితే పేర్ని నాని కుటుంబ సభ్యులు లేకపోవడంతోనే ఇంటి తలుపులకు అయితే నోటీసులు అంటించామని పోలీసులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ బందర్ మండలం పొట్లపాలెం సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద బఫర్ గోడౌన్లు అయితే నిర్మించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఈ గోడౌన్లు అయితే నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వార్షిక తనిఖీల్లో భాగంగా ఆ గోడౌన్లో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు అయితే చేపట్టారు. తనిఖీలు చేసినప్పుడు ఆ గోడౌన్లో ఉన్న బియ్యం నిల్వకు సంబంధించి అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు సంబంధించి భారీ వ్యత్యాసం ఉన్నట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని భార్యను జయసుధను విచారణ కోరగా వేబిడ్జి సరిగా పనిచేయడం లేదని చెప్పి అప్పుడు తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని కేసును అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి పేర్ని నాని జయసుధకు ప్రభుత్వం అప్పట్లో నోటీసులు కూడా జారీ చేసింది. అనంతరం బియ్యం షార్టేజ్ కు సంబంధించి ఏదైతే గూడెంలో మాయమైన పీడిఎస్ బియ్యం అయితే మాయం చేశారని చెప్పి ఆవిడపై వచ్చిన దీనికి సంబంధించి దాంట్లో 1.79 కోట్ల డీడీని ప్రభుత్వానికి పేర్ని నాని చెల్లిస్తున్నట్టుగా అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ అయితే చేపట్టారు. కానీ అందులో భాగంగానే గోడౌన్లో ఇప్పటికీ 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చినట్లు అధికారులు అయితే గుర్తించారు. దానికి సంబంధించి మరొక 1.67 కోట్లు చెల్లించాలని చెప్పి పేర్ని నాని భార్య అయిన జయసుధకైతే జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తిరిగి మళ్ళీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ నోటీసులకు సంబంధించి ఆ స్టేషన్ లో జయసుధను ఎస్హెచ్ఓ సమక్షంలో విచారణ అయితే చేస్తున్నారు. వెంకటేష్, అయితే జయసుధ ఇంట్లో లేకపోవడం ఎలా చూడొచ్చు అంటే ఆమె ఇంతకుముందు పేర్ని నానికి సంబంధించి ఆయన A6గా చేర్చడం జరిగింది. ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంట్లో లేకపోవడం చూసాం మనము. ఇప్పుడు కూడా ఆమె అందుబాటులో లేకపోవడము, ఇప్పటికే కోటిరెడ్డిని ఏదైతే పౌర సరఫరా అప్పట్లో మేనేజర్గా పనిచేశాడో ఆయన్ని కూడా విచారించడం జరిగింది. కాకపోతే జయసుధ అందుబాటులో లేకపోవడం పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా జయసుధ ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో పీడిఎస్ బియ్యం కేసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ స్మగ్లింగ్, అక్రమ రవాణా మిస్సింగ్ కేసులు ఎప్పుడైతే బయటకు వచ్చాయో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ గూడెంలో దాదాపు 388 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు అప్పట్లో గుర్తించిన అధికారులు ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే మాయమైనట్లు గుర్తించారో అప్పటి నుంచి వాళ్ళకి నోటీసులు జారీ చేయటం, నోటీసులు జారీ చేసిన అనంతరం వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, పూర్తిగా పేర్ని నాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఒక్క పేర్ని జయసుధనే కాకుండా A6గా పేర్ని నానిని, మాజీ మంత్రి అయిన పేర్ని నానిని, ఆయనతో పాటు కొడుకుని ఎవరైతే పేర్ని కిట్టు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారో అతనికి సైతం నోటీసులు అయితే జారీ చేశారు. దీనితో అప్పట్లోనే అప్రమత్తమైన వాళ్ళందరూ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారనే భయంతోనే ముందస్తు బెయిల్ అయితే ఆశ్రయించారు కోర్టును. దీంతో వాళ్ళకి అప్పట్లో పోయిన సోమవారం మధ్యాహ్నమే పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కృష్ణా జిల్లా కోర్టు జయసుధకు ముందస్తుగానే బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే వాసుబాబు, మనకు సమాచారం అందుతుంది మనకు. జయసుధ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మచిలీపట్నం PS లో ఆమె విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది.
జయసుధ ఆర్పేట సిఐ యేసుబాబు ఆమెని విచారిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది వాసుబాబు. ఎస్ అవును వెంకటేష్, ఖచ్చితంగా ఇప్పటికీ ఆర్పేట పోలీస్ స్టేషన్ లో ఆవిడ విచారణ అయితే చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ మాయమైన బియ్యానికి సంబంధించి 378 మెట్రిక్ టన్నులకు మాయమైన బియ్యానికి సంబంధించి ఎలా మాయమైనాయి, ఎవరెవరు దీంట్లో ప్రధాన పాత్రలు పోషించారు, ఒకవేళ మాయమైన బియ్యాన్ని మీకు తెలిసే మాయం చేశారా, లేదు అంటే మీకు తెలియకుండా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత మీ భర్త అయిన పేరుని నానికి సంబంధించిందా, లేకపోతే మిగతా మేనేజర్ గా పనిచేశారు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చడం జరిగింది కాబట్టి అతన్ని ద్వారా జరిగింది. ఆ డ్రైవర్ ని ఇప్పటికే అయితే అరెస్ట్ చేయడం అయితే చూసాం వెంకటేష్. దీనికి సంబంధించి పూర్తి విచారణ ఇవాళ సాయంత్రం బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. విచారణ అనంతరం ఏమేం జరిగింది, ఏ క్వశ్చన్లు అడిగారు అనేది మనకి ఇవాళ సాయంత్రానికి తెలిసే అవకాశాలు ఉన్నాయి వెంకటేష్. ఓకే రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.